బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో విద్యార్థి ఉద్యమాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్చలు నిర్వహించింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. ఇక సమావేశానికి ముందు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై తాజీ పరిస్థితులపై చర్చించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ యువత సమస్యలు వంటి కీలక అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. ఇక తమ డిమాండ్లపై ఎలాంటి రాజీ లేదని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మరోసారి విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక వాళ్ళ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వాళ్ళు చెప్పారు. దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్లను అరికట్టేందుకు చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణలో పరీక్షా పత్రాల లీక్కు పాల్పడిన వ్యక్తులు, ముఠాలు, నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలను కూడా రూపొందించారు. ఇక పేపర్ లీక్ నేరం కనుక రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక పరీక్షల విశ్వసనీయత కాపాడడం, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించామని అటు తెలిపింది. ఇక పేపర్ లీక్ మాఫియా పైన ఉక్కుపాదం మోపడం లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు కేంద్రం కూడా వెల్లడించింది. ఇక కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లు త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు అమలయ్యే అవకాశం ఉంది.